కింగ్డమ్ సినిమా సూపర్ సార్, మైండ్ బ్లోయింగ్, ఫెంటాస్టిక్, 200 డేస్ పక్కా సార్ అని చెప్పను కానీ పర్లేదు, సినిమా బాగానే ఉంది. టీఎఫ్ఐ బానిస బెజవాడలో ఉన్న బెంగళూరులో ఉన్న పెద్ద తేడా ఉండదని కింగ్డమ్ సినిమా చూడడానికి ఎర్లీ మార్నింగ్ 9 o'clock షోకి టికెట్స్ బుక్ చేసుకొని ఎనర్జీ కోసం స్ట్రాంగ్ కాఫీ ఒకటి తాగి థియేటర్కి వెళ్ళి కూర్చున్నా. సినిమా మొదటి నుంచి కూడా ప్రొడక్షన్ డిజైన్, సెటప్, గెటప్, డ్రామా అన్నీ నాకు బాగా నచ్చాయి. ఒకరిద్దరు తప్పించి యాక్టర్స్ కూడా బాగానే చేశారు. ముఖ్యంగా సత్యదేవ్, దేవరకొండ అన్న అయితే వాళ్ళ క్యారెక్టర్స్లో బాగా సెట్ అయ్యారు. ఏ మాట కామాటే చెప్పుకోవాలి మాస్టారు, ఈ మధ్య కాలంలో వచ్చిన దేవరకొండ సినిమాలన్నింటిలోనూ భూతద్దం పెట్టి వెతికినా కూడా దొరకనన్ని మంచి విజువల్స్ ఈ సినిమాలో ఉంటాయి. ఆ కెమెరా వర్క్ చూస్తేనే కొంచెం పాజిటివ్ ఇంప్రెషన్ వచ్చేస్తుంది మనకి. మ్యూజిక్ కూడా చాలా వరకు బాగానే ఉంటుంది. కానీ అనిరుద్ధ్ గారి గురించి మీకు తెలిసిందే కదా, కొన్ని సీన్స్లో కథతో సంబంధం లేకుండా ఆయన ఏదో ఇచ్చేశారు. నేను కూడా అది చూసి చూడనట్టు అలా వదిలేశా. కానీ ఒకటి, సినిమాలో చాలా సార్లు ఇలాంటి సినిమాలు ఇంతకుముందు చాలా వచ్చాయి కానీ ఇదే మొదటిసారి అనిపించే సీన్లు చాలా వస్తాయి. ఇక ఫస్ట్ హాఫ్ అయ్యాక ఇదేదో వర్కౌట్ అయ్యే సినిమాలాగే ఉందిరా అబ్బాయి అనిపించింది నాకైతే. కానీ సెకండ్ హాఫ్లోనే సినిమా కొంచెం డల్ అవ్వటం, ఎమోషన్స్ సరిగ్గా కనెక్ట్ అవ్వకపోవడం లాంటివి జరిగి ఎక్కడైతే స్టోరీ ఇంకా లేవాలి అని మనం అనుకుంటామో అది జరగకపోగా ఇంకొంచెం కింద పడుతుంది. కొన్ని సీన్స్లో ఇంకిక్కడ ఎమోషన్ పిండి పిప్పి చేసేయాలి అని అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ ఆ సీన్స్లోనే వాళ్ళు ఏదో తీశారు, మనం ఏదో చూస్తున్నాము అన్న జోన్లోకి వెళ్ళిపోయా నేను. ఎడిటింగ్ కూడా కొన్ని చోట్ల తేడాగా అనిపించిందబ్బా. చాలా సినిమాల్లో హీరోయిన్ వేసుకున్న కాస్ట్యూమ్ సైజు తగ్గిస్తారు, కానీ ఇక్కడ హీరోయిన్ క్యారెక్టరే తగ్గించేశారు. ఇలానే ఎలా పడితే అలా కోసేయడం, సెకండ్ హాఫ్లో ఎమోషనల్, ఎంటర్టైన్మెంట్ రెండూ ఎక్కువ లేకుండా చుట్టేయడంతో చాలా బాగుంది అని చెప్పలేక బాగానే ఉంది అని చెప్పాల్సి వస్తుంది. మీరు కూడా సినిమా చూసి మీకేమనిపించిందో నాకు చెప్పండి.